వైసీపీకి బాలయ్య కొరకరాని కొయ్యిగా మారాడా? హిందూపురంలో పాగా వేసి జగన్ కు నిద్ర లేకుండా చేస్తున్నాడా? త్వరలోని హిందూపురంలో వైసీపీ జెండా ఎగరనుందా? మరి ఆపరేషన్ హిందూపురం ఎందుకు స్టార్ట్ చేసినట్టు? బాలయ్యను ఓడించటానికా? వైసీపీను రక్షించుకోవడానికా? హిందూపురానికి మహిళా ఇన్ఛార్జిను పెట్టడం వెనుకున్న మతలబేంటి? ఇక మీద బాలకృష్ణ వాక్కులే వైసీపీని గెలిపించనున్నాయా? ఆయన డైలాగులే ప్రచార ఆయుధాలు కానున్నాయా? బాలయ్యపై వైసీపీ చివరి అస్త్రం ప్రయోగించబోతోందా? ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వైనాట్ 175 తో ముందుకెళ్తున్న వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ ఫోకస్ పెడుతోంది. అలాంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం. గత 10 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో వైసీపీ పట్టు సాధించేందుకు శత విధాల ప్రయత్నం చేస్తోంది. 2014లో నవీన్ నిశ్చల్ ను పోటీలో నిలిపితే బాలకృష్ణపై ఓడిపోయాడు. ఆ తర్వాత ప్లాన్ మార్చి మైనారిటీ నేత మాజీ ఐపీఎస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్ ను రంగంలోకి దించినా ఫలితం దక్కలేదు. పైగా హిందూపురం వైసీపీలో నవీన్ నిశ్చల్, ఇక్బాల్ అంటూ 2 గ్రూపులు ఏర్పడ్డాయి. అవి క్రమంగా ఇప్పుడు 4 గ్రూపులకు చేరుకున్నాయి. అంతేకాని బాలకృష్ణను మాత్రం ఏం చేయలేకపోయాయి. అందుకే ఈసారి గురి తప్పని బాణం వేయబోతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ తలపెడుతున్న ఆపరేషన్ హిందూపురం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ కాదనే నమ్మకంతో ప్లాన్ ను అమలు చేస్తున్నట్టు సమాచారం. నిజానికి హిందూపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటిది. 1985 నుంచి అక్కడ టీడీపీ జెండా ఎగురుతూనే ఉంది. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి ఈ నియోజకవర్గం ఒక సెంటిమెంట్ కూడా. ఎన్టీఆర్, హరికృష్ణల తర్వాత 2014 నుంచి బాలకృష్ణ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ సెంటిమెంట్ బ్రేక్ చేయాలని, కంచుకోటను బద్దలు కొట్టాలని వైసీపీ చివరి అస్త్రంగా ఒక మహిళా నేతను బరిలోకి దించుతోంది. స్థానిక వైసీపీలోని అంతర్గత విభేదాలే టీడీపీ గెలుపునకు కారణమవుతున్నాయని తెలుసుకున్న జగన్ ఈసారి ప్లాన్ మార్చి వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు వేణుగోపాల్ రెడ్డి సతీమణి దీపికా రెడ్డిని హిందూపురం ఇన్ఛార్జిగా రంగంలోకి దించాడు. సామాజిక సమీకరణాలు కూడా అందుకు ఒక కారణంగా తెలుస్తోంది. మైనారిటీ ఓట్ల తర్వాత హిందూపురంలో కీలకమైనవి కురుబ, రెడ్డి సామాజిక ఓట్లను కూడా ఆశించి దీపికా రెడ్డిని రంగంలోకి దించారనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక వైసీపీ నేత వేణుగోపాల్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత దీపికా రెడ్డిగా మారింది. అందుకే దీపికాను హిందూపురం బరిలో నిలిపితే బీసీ కార్డుతో అటు కురుబ ఓట్లు, రెడ్డి కార్డుతో ఇటు రెడ్డి సామాజిక వర్గం ఓట్లను పొందవచ్చనేది వైసీపీ ఆలోచనగా తెలుస్తోంది. అదొక్కటే కాదు, మహిళా నేతను రంగంలోకి దించడంలో బాలకృష్ణను కార్నర్ చేయడం, డీఫేమ్ చేయడం అనే కాన్సెప్ట్ కూడా దాగి ఉందని అంతర్గత చర్చల్లో బయటపడిన విషయం. హిందూపురంలో మహిళా నేతను బరిలో ఉంచడం వల్ల వైసీపీకి మరో 2 లాభాలున్నాయి. ఒకటి, కొత్త వ్యక్తిని, అది ఒక మహిళను తెరపైకి తీసుకొచ్చి అక్కడున్న వైసీపీ నేతలు నవీన్ నిశ్చల్, ఇక్బాల్, చౌలూరి రామకృష్ణారెడ్డి వర్గీయుల్లో అసంతృప్తిని, అంతర్గత విభేదాలను కొంత తగ్గించింది. ఇక రెండోది, బాలకృష్ణను అన్ని కోణాల్లో దిగ్బంధించడం. అదెలాగంటే తరచుగా ప్రత్యర్థులపై, ముఖ్యంగా మహిళలపై నోరు జారే బాలకృష్ణ తన ప్రత్యర్థిగా ఉన్న మహిళా నేత పైన కూడా నోరు పారేసుకోవడం తథ్యమని నమ్ముతోంది వైసీపీ. అలా బాలకృష్ణ దుందుడుకుతనం, జోరు జారే తీరు, నిర్లక్ష్యపు మాట విధానం మహిళా అభ్యర్థికి సానుభూతిని తీసుకొస్తాయని వైసీపీ భావిస్తోంది. అదే సమయంలో బాలయ్యపై నెగిటివిటీ కూడా పెరుగుతుంది. పైగా బాలకృష్ణ నోరు జారిన ఆనిముత్యాలే ఎన్నికల ప్రచారానికి కావలసినంత పనికొస్తాయని ఆశిస్తుంది. అందుకే ఈసారి ఆపరేషన్ హిందూపురం సక్సెస్ పై ఎక్కడా లేని ధీమాతా ఉంది వైసీపీ పార్టీ. చూడాలి మరి బాలకృష్ణ మీద వైసీపీ వేసిన ఈ పాచిక పారుతుందో లేదో.